సింపుల్‌గా కొబ్బరి వేసి గోచిక్కుడుకాయ ఇగురు కనుక ఇలా చేశారంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ముందుగా ఒక పావు కేజీ గోరుచిక్కుడుకాయలను శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఇలా కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలను ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ట్రాన్స్‌ఫర్ చేయండి. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం నీళ్లు వేసుకోండి. నీళ్లు ఎక్కువ వేస్తే మెత్తగా అయిపోతాయి ముక్కలు. కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరిని తీసుకొని ఈ విధంగా పొడి చేసుకొని పెట్టుకోండి. కుక్కరు ఒక విజిల్ వచ్చి ప్రెజర్ అంతా రిలీజ్ అయ్యాక మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుంది గోరుచిక్కుడుకాయలు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐరన్ బాండీ పెట్టుకోండి. దాంట్లో 2-3 స్పూన్ల నూనె వేసుకోండి. అందులో నూనె వేడెక్కాక ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోండి. తర్వాత ఇష్టమైన వారు ఎండుమిరపకాయని, కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇష్టమైతే చిన్నులపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు, వెల్లుల్లి రెబ్బలు. తర్వాత ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న ఈ గోరుచిక్కుడుకాయ ముక్కల్ని వేసుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఉప్పు వేయవసరం లేదు, ఆల్రెడీ ముక్కల్లో ముందే వేసి ఉడికించుకున్నాం కాబట్టి. ఇలా ముక్కలు ఒక 4-5 నిమిషాల పాటు వేగిన తర్వాత రుచికి సరిపడినంత కారం ఒక 2 స్పూన్లు వేసుకోండి. కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకొని మళ్ళీ 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. పచ్చి కొబ్బరి కూడా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా రసము సాంబార్తో సర్వ్ చేసుకోండి. చాలా సింపుల్గా తయారైపోతుంది గోరుచిక్కుడుకాయ కొబ్బరి ఇగురు. మీకు కనుక నచ్చినట్లయితే మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే కొత్త రెసిపీస్ వీడియోస్ అన్ని మీరు వెంటనే చూడవచ్చు. అలాగే ఎవరైనా యూజ్ ఉన్న వారికి మన ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.